నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి భేటీ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసి ఎన్నికలకు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. 42% రిజర్వేషన్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని నిలిపివేస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలి అన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, కేంద్ర నిధులు పెండింగ్లో ఉండడం, డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం తుది ప్రయత్నాలు చేపట్టే అవకాశం వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మంత్రివర్గం సమీక్షించనుంది. ఇక ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళికలు కేబినెట్ ఖరారు చేయనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై చర్చించనున్నారు. గిగ్ వర్కర్ల ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ స్పీకర్కు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణకు సుప్రీంకోర్టు గతంలో విధించిన గడువు అక్టోబర్ 31వ తేదీ ముగిసింది. ఇక దీంతో మరో 8 వారాలు గడువు పొడిగించాలని అదే రోజు స్పీకర్ కార్యాలయం కోర్టును కోరింది. రోజువారీ కార్యక్రమాలు, స్పీకర్ల అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనలు తదితర కార్యక్రమాల్లో స్పీకర్ బిజీగా ఉన్నందున గడువులోగా విచారణ సాధ్యం కాలేదని తెలిపింది. మరోవైపు స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేస్తున్నారని, అందువల్ల స్పీకర్పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో అన్నిటినీ నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే విచారణకు స్పీకర్కు మరికొంత సమయం ఇస్తారా, ఇస్తే ఎంత సమయం ఇస్తారు అనే దానిపై నేడు స్పష్టత రానుంది. కాగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం నాగేందర్, కడియం శ్రీహరిని ఇంతవరకు స్పీకర్ విచారించలేదు అనే అంశంపైనే బీఆర్ఎస్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. 24న సీజేఐ పదవీ విరమణ చేయనున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారా, మరో ధర్మాసనం వద్దకు పంపుతారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నెలకొన్న చిన్న సమస్యలను ఇద్దరు ముఖ్యమంత్రులతో చర్చలు ద్వారా పరిష్కరించుకోవచ్చు అని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలియజేశారు. కలిసి అడుగులు వేస్తే 2 రాష్ట్రాలు అభివృద్ధి పదంలో పయనిస్తాయి అన్నారు. 2 రాష్ట్రాల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుంది అని తెలిపారు. ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరయ్యారు. దేశంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చి సమాజ హితమే లక్ష్యంగా పనిచేస్తున్న వారికి ఈ అవార్డులను రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందజేశారు. అవార్డు గ్రహీతలకు మెమంటో, ప్రశంసా పత్రంతో పాటు ఒక్కొక్కరికి 10 లక్షల నగదును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకోవడానికి రామోజీరావు స్ఫూర్తిగా పనిచేస్తామని అన్నారు. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, ఉత్తర్వులను ఇకపై తెలుగులోనే ఇస్తాము అని ప్రకటించారు. షెడ్యూల్డ్ కులాల్లోని కొందరికి ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు దక్కని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి వారికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకి అప్పగిస్తూ తీర్పు ఇచ్చామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గుర్తు చేశారు. ఇక అందులో ఎస్సీలకు క్రిమిలేయర్ వర్తింపచేయాలని చెప్పిన తనను తీవ్రంగా విమర్శించారని, అయినప్పటికీ ఆ తీర్పును ఇప్పటికీ సమర్థించుకుంటానని స్పష్టం చేశారు. హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో విద్యను అభ్యసించే ఐఏఎస్ కుమారుడు, గ్రామంలో ఉండే పేద వ్యవసాయ కూలీ బిడ్డ ఇద్దరు ఎస్సీ కులాలకు చెందినవారే అయినప్పటికీ ఇద్దరిని సమానంగా చూడలేమన్నారు. అలా చూడడం సమాన అవకాశాలు నిరాకరించడమేనని సీజేఐ తేల్చి చెప్పారు. ఇక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆదివారం మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్ అనే అంశంపై ప్రసంగించారు. ఈ దేశంలోని చివరి పౌరుడి వరకు న్యాయం అందాలని, ఇది న్యాయ వ్యవస్థ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణలో కోర్టు పాత్ర కీలకమని, హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం కల్పించింది అన్నారు. పౌరుల ప్రాథమిక హక్కులను భంగం కలిగించినప్పుడు సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు వీలుగా రాజ్యాంగంలో 32వ అధికరణను చేర్చారు అని జస్టిస్ గవాయ్ చెప్పారు. చంద్రబాబు మాట్లాడే బైట్ విజువల్స్
జస్టిస్ బిఆర్ గవాయ్ గొప్ప మానవతావాది అని సీఎం చంద్రబాబు అభివర్ణించారు. సమానత్వాన్ని మాటల్లో కాక చేతల్లో చూపించే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. న్యాయమూర్తిగా ఆయన ఇచ్చిన తీర్పులు చిరస్థాయిగా నిలిచిపోతాయి అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందజేశారు. మోదీ ఛాయ్వాలాగా జీవనం సాగించి నేడు ప్రధానమంత్రి అయ్యారు అంటే అది రాజ్యాంగం గొప్పదనమే అని అన్నారు. ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది అంబేద్కర్ ఇచ్చిన వరం అని చెప్పారు. సమాజంలో ఏమైనా తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్ది ప్రజాస్వామ్యాన్ని రక్షించేది న్యాయ వ్యవస్థేనని అన్నారు. సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ సంపాదకులు అయిపోతున్నారు అని, వ్యక్తిత్వ హననాలకు పాల్పడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలోని పేద బలహీన వర్గాలకు మద్దతుగా నిలుస్తానని దివంగత వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాను ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నట్లు చెప్పారు. వంగవీటి రాధ 20వ జయంతి నేపథ్యంలో పాలకొల్లులో నిర్వహిస్తున్న కాపు వనభోజనాల్లో పాల్గొనడానికి వెళ్లే క్రమంలో ఆదివారం ఆమె విజయవాడలోని రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి ప్రజా జీవితంలోకి అడుగు పెడుతున్నా అని చెప్పారు. రాజకీయాల్లో ప్రవేశానికి సంబంధించి ప్రస్తుతం ఆలోచన లేదు అన్నారు. రానున్న రోజుల్లో రాధా రంగా మిత్రమండలి పెద్దలతో చర్చించి సలహాలు తీసుకుంటా అని అన్నారు. ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం గురించి స్పష్టత ఇస్తాను అని చెప్పారు. ఏపీలో వీధి కుక్కల బిడత తగ్గించేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ చర్యలు ప్రారంభించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు 2023 జంతు జవన నిబంధనల ప్రకారం కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇవ్వడంపై మున్సిపల్ కమిషనర్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది. కుక్క కాటు ప్రమాదాలను తగ్గించడానికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ తప్పనిసరిగా ఇవ్వాలి అని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 పట్టణాల్లో సుమారు 5.15 లక్షల వీధి కుక్కలు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. 2024 జూన్ 1 నుంచి 2,24,732, ఆ తర్వాత మరో 1,36,656 కుక్కలకు స్టెరిలైజేషన్ చేశాము అన్నారు. మున్సిపాలిటీలో 197 మంది శిక్షణ పొందిన హ్యాండర్లు, ఇక డాగ్ క్యాచర్ల నియామకం చేపట్టాం అని సురేష్ కుమార్ తెలియజేశారు. రాబిస్ సోకిన కుక్కలను వెంటనే గుర్తించి ప్రత్యేక షెల్టర్లకు తరలించాలి అని సూచించాం అన్నారు. రాష్ట్ర మున్సిపల్ స్థాయిలో జంతు జనన నియంత్రణ కమిటీలు నియమించాలి అని, ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి అని ఆదేశించామని చెప్పారు. వీధి కుక్కల విషయంలో నిబంధనలు అమలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండవద్దని కమిషనర్లకు స్పష్టం చేశాం అని సురేష్ కుమార్ పేర్కొన్నారు. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో దోపిడీ కథ వెలుగు చూస్తుంది. గత ప్రభుత్వంలో జనం నుంచి దోచుకున్న సొమ్ములో కొంత దొంగలో పాలైంది. ఇక దోపిడీదారులనే దోచేసిన కిలేడి వ్యవహారం బట్టబయలైంది. లిక్కర్ ముఠా ముడుపులు వసూలు చేసి హైదరాబాద్ లో దాచిన నోట్ల కట్టల బాక్సులు ఏపీ మీదుగానే ఒడిశాలోకి కటక్ చేరాయి. ఇక మద్యం దోపిడీలో చిన్న పాత్ర పోషించిన ఒక వ్యక్తికి సన్నిహితంగా ఉన్న ఒక మహిళ డబ్బు కొట్టేసి కటక్ లో మేడలు కట్టేసింది. ఈ దోపిడీలో మరో ట్విస్ట్ ఏంటంటే కటక్ మహిళ తన ప్రియుడు గ్యాంగ్ తో కలిసి 6 నోట్ల కట్టల బాక్సులను కొట్టివేయగా వాటిలో 2 హైదరాబాద్ లో ఉంటున్న మరో ఒడిశా వ్యక్తి కాజేశాడు. లిక్కర్ స్కామ్ కీలక సూత్రధారి రాజకేష్ రెడ్డి డిస్టిలరీలను నుంచి ముడుపులు వసూలుకు ఏర్పాటు చేసుకున్న గ్యాంగులో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి అయితే, సైమన్ తన బావమర్ది మోహన్ కు హైదరాబాద్ లో ముడుపుల సొమ్ము వ్యవహారాన్ని అప్పగించాడు. ఈ ముడుపుల వ్యవహారం చూసుకుంటున్న మోహన్ బంధువు అనిల్ కు కటక్ లో బ్యూటీ పార్లర్ నిర్వహించే రషితాతో సన్నిహిత సంబంధం ఉంది. అనిల్ ను చూడ్డానికి కటక్ నుంచి వచ్చిన రషిత అట్టపెట్టెల బాక్సులను చూసింది. అదే విషయాన్ని కటక్ లో ఉంటున్న తన మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్ కు ఫోన్ చేసి చెప్పింది. ముడుపుల సొమ్ము కోట్లలో ఉందని, అందులో కొంత పట్టుకు వెళ్తే లైఫ్ సెటిల్ అవుతుంది అని ఆశ చూపింది. దీంతో మరో ఇద్దరిని తీసుకుని 2023 జనవరి 10న ఇర్షాద్ హైదరాబాద్ వచ్చి పాత మిత్రుడు ముబారక్ ను సంప్రదించాడు. వీరందరూ కలిసి 6 నోట్ల కట్ల బాక్సులను ఎత్తుకు వెళ్లారు. బాక్సులు మాయమైన విషయం ఒకరోజు తర్వాత మోహన్ కు తెలిసింది. వెంటనే సైమన్ ప్రసన్ కు చెప్పాడు. దీంతో దీనిపై ఆరా తీయగా రషితా ద్వారానే దొంగతనం జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. బాక్సుల చోరీ విషయం కసిరెడ్డికి తెలిస్తే చంపేస్తాడు అనే భయంతో సైమన్, మోహన్, అనిల్ అందరూ కలిసి ఎక్కడికక్కడి నుంచే కొంత డబ్బులు సేకరించారు. తర్వాత తెలంగాణ ఎన్నికలు రావడం, నోట్ల కట్టల బాక్సులను హైదరాబాద్ నుంచి తాడేపల్లికి తరలించడం, ఏపీలోనూ ఎన్నికలు రావడంతో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీలో కసిరెడ్డి నిమగ్నమయ్యాడు. దోపిడీ వ్యవహారం బయటకు రాకుండా సైమన్ గ్యాంగ్ మేనేజ్ చేస్తుంది. ఇటీవల సిట్ ముందు విచారణకు వచ్చిన సైమన్ ఇక ఒడిశా కిలేడి దోచుకున్న వైనాన్ని వివరించాడు.
కటక్ వెళ్లిన సిట్ అధికారులు అక్కడ ఇర్షాద్ అహ్మద్ రషిత నివాస స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నట్లు గుర్తించారు. ఐబొమ్మ బప్పం టీవీలో పైరసీ సినిమాల ఆట ముగిసింది. తమ దగ్గర కోట్ల మంది డేటా ఉంది. ఇక తమ మీద ఫోకస్ చేయకండి, మమ్మల్ని ఆపలేరు, వెతకలేరు అంటూ గతంలో పోలీసులకు సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవితోనే పోలీసులు ఈ వెబ్సైట్లను మూసివేయించారు. ఇక ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అతడి వద్ద నుంచి వెబ్ లాగిన్లు, సర్వర్ వివరాలు తీసుకుని అతనితోనే ఆయా సైట్లను మూసివేయించారు. పోలీసుల స్వాధీనం ఈ విజయంపై సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని శనివారం అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు అతడికి రిమాండ్ విధించింది. అయితే కేసు దర్యాప్తులో భాగంగా రవిని మరింత లోతుగా విచారించేందుకు 7 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. రవిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారిస్తే ఈ పైరసీ వ్యవహారం వెనుక ఇంకెవరు ఉన్నారు అని తెలుస్తోంది అని పోలీసులు భావిస్తున్నారు. కాగా రవిపై నమోదైన తీవ్ర నేరం దృష్ట్యా అతనికి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్, వాట్సాప్ పరిపాలన, పారదర్శకత సేవలు అంటూ ప్రజలకు మరింతగా చేరువయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని రికార్డులు అందుబాటులో ఉండాలి అనే ఆశయంతో తాను అధికారంలోకి రాగానే మీ భూమి పోర్టల్ను నవీకరించింది. కానీ ఈ పోర్టల్లో గ్రామ అడెంగల్ను రెవెన్యూ శాఖ దాచేస్తుంది. గ్రామ భూముల రికార్డులను తెలిపే అడెంగల్ అందరికీ అందుబాటులో ఉండాల్సి ఉండగా ఒక్క అధికారులు మాత్రమే చూడగలిగేలా పోర్టల్ను మాయ చేస్తోంది. ఇంకా జగన్ సర్కార్ నాటి జాడ్యాన్ని కొనసాగిస్తూ కూటమి స్ఫూర్తిని సీఎం ఆదేశాలను తొక్కిపెడుతోంది. దీని వెనుక ఏదో గూడుపుటాని ఉండొచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జగన్ సర్కార్ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించింది. రీసర్వే, టైటిల్ చట్టం పేరుతో భూములు మాయం చేసింది. పారదర్శకతకు పాతరేసింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల విషయంలో పారదర్శకత తీసుకొస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హామీలను ఆచరణలోకి తీసుకురావాల్సిన రెవెన్యూ శాఖ ఇంకా జగన్ సర్కార్ నాటి భ్రష్ట సంస్కృతిని కొనసాగిస్తుంది. గ్రామ భూముల రికార్డులను సంబంధించిన అడంగల్ను అందుబాటులోకి లేకుండా సాఫ్ట్వేర్ తో బ్లాంక్ చేసింది. ఇక ఇదేదో ఇప్పుడు చేసింది కాదు, జగన్ జమానాలో 2023 నుంచే బ్లాక్ చేస్తున్నారు. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారు. దీంతో గ్రామంలో ప్రభుత్వ అసైన్డ్ షరతులు గల పట్ట, చుక్కల భూములు, ఇనాం భూములు, గ్రామ కంటాల పరిస్థితి ఏమిటో సగటు పౌరుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ భావిస్తున్నట్లు అయింది. అందుకే గ్రామ అడంగల్ మీ భూమి పోర్టల్ను ఓపెన్ కాకుండా బ్లాక్ చేశారా, లేక ఇంకా మరేదైనా చీకటి కోణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ వైఖరిని రెవెన్యూ శాఖ కొనసాగించాలని అనుకుంటుందా, అందుకే దాన్ని బ్లాక్ చేసిందా అనే అనుమానాలను రెవెన్యూ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యానికి రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ RGL 7034 పేరుతో నూతన వరి వంగడానికి జీవం పోశారు. రానున్న రోజుల్లో ఏపీలో సన్నబియ్యం సమస్యను అధిగమించేందుకు ఈ కొత్త వంగడం ఉపయోగపడుతుంది అని భావిస్తున్నారు. ఈ రకం 2వ సంవత్సరం పరిశీలనలో అత్యధిక దిగుబడి సాధించినట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇక బీపీటీ 5204 కంటే మెరుగ్గా దిగుబడి ఇవ్వడం మాత్రమే కాకుండా దోమపోటును, ఎండకు తెగులును తట్టుకునేటట్లు పరిశీలనలో తేలింది. ఇక అంతేకాకుండా ఇటీవల సంభవించిన మోంతా తుఫాన్లో కూడా పొలాల్లో పంట పడిపోకుండా ఉండడం శాస్త్రవేత్తలు గమనించారు. సత్యనారాయణ చేతులు రూపుదిద్దుకున్న వరి వంగడాల దేశంలోని 16 రాష్ట్రాల్లో విస్తారంగా సాగవుతున్నాయి. సన్నబియ్యం సమస్యను అధిగమించే లక్ష్యంతో తయారు చేసిన RGL 7034 వరి వంగడం 43వది కావడం విశేషం. తెలంగాణలో ప్రభుత్వ డయాలసిస్ సేవల పేరిట అడ్డగోలు దోపిడీ జరుగుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ఆయా కేంద్రాలకు భూమి, నీళ్లు, విద్యుత్ అందిస్తోంది. అటువంటప్పుడు ప్రైవేట్ సెంటర్ల కంటే తక్కువ ధరకు సేవలు అందించాల్సిన డయాలసిస్ కేంద్రాలు వాటికంటే ఎక్కువ రేట్లు వసూలు చేసి ఆ మొత్తాన్ని ప్రభుత్వం నుంచి వసూలు చేస్తూ ఖజానాకు నష్టం కలిగిస్తున్నాయి. ఇక దీని వెనుక డయాలసిస్ సేవలు అందించే ప్రైవేటు ఏజెన్సీల లాబీ, నాటి ప్రభుత్వంలోని కొందరు ఉన్నతాధికారులతో పాటు ఆరోగ్యశ్రీలోని అధికారుల పాత్ర ఉంది అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం తాజాగా ఆరా తీసినట్లు సమాచారం. త్వరలోని పూర్తిస్థాయి విచారణ జరపడంతో పాటు పెంచిన ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలోని కిడ్నీ పేషెంట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతులు ఏర్పాటు చేశారు. వీటికి నెలవారీ బిల్లుల చెల్లింపు, పర్యవేక్షణ, ఆడిటింగ్, టెండర్లు మొదలైన పనులన్నింటినీ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చూస్తోంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఈ కేంద్రాల సంఖ్య పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 102 కేంద్రాలను అందుబాటులోకి తీసుకురాగా
వాటిలో 98 కేంద్రాలు ప్రస్తుతం సేవలందిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో నడుస్తున్నాయి. ఒక పేషెంట్ ఒక్కసారి డయాలసిస్ చేయించుకుంటే ప్రభుత్వం సంబంధిత ఏజెన్సీకి 1820 రూపాయలు చెల్లిస్తోంది. ఇవే సేవలను ప్రైవేట్ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు అందిస్తే వారికి ప్రభుత్వం ఒక డయాలసిస్ కు 1350 చొప్పున చెల్లిస్తోంది. రెండు చోట్ల కూడా సింగిల్ డయాలైజర్స్ నే వినియోగిస్తున్నారు. కానీ చెల్లిస్తున్న ధరలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంది. ఇది 2022 నుంచి జరుగుతోంది. తాజాగా దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టి విచారణ జరిపించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి వరకు ఇస్రో మరో 7 ప్రయోగాలు చేపట్టనుంది అని సంస్థ చైర్మన్ నారాయణన్ తెలియజేశారు. 2027లో చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష మిషన్ గగన్యాన్ కు ఏర్పాట్లు చేసుకుంటూనే ఈ ప్రయోగాలు చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇస్రో ముందున్న లక్ష్యాలను ఆయన వివరించారు. 2026 మార్చిలోగా 7 ప్రయోగాలు చేపట్టనున్నామని, వాటిలో ఒక వాణిజ్య కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగంతో పాటు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మిషన్లు కూడా ఉన్నాయి అని తెలిపారు. పూర్తిగా భారతీయ సంస్థలే తయారు చేసిన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం వీటిలో ఒక మైలురాయిగా నిలవనుంది అన్నారు. చంద్రునిపై దిగడమే కాకుండా అక్కడి నుంచి కొన్ని నమూనాలను తీసుకువచ్చే లక్ష్యంతో చేపట్టనున్న చంద్రయాన్ 4 మిషన్ కు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది అని నారాయణన్ చెప్పారు. ఈ ప్రయోగాన్ని 2028లో చేపడతామని వెల్లడించారు. ఇక చంద్రుని దక్షిణ ధ్రువంలో నీటి మంచును అధ్యయనం చేయడం కోసం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీతో కలిసి సంయుక్తంగా చేపట్టనున్న లోపెక్స్ మిషన్ కూడా తమ ప్రణాళికలో ఉంది అని చెప్పారు. రాబోయే 3 ఏళ్లలో రాకెట్ల ఉత్పత్తిని 3 రెట్లు పెంచుతాము అని చెప్పారు. తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతుంది. కొన్ని జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7.4 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 2 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుంది అని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లోను రాష్ట్ర ఉష్ణోగ్రతలు 7 నుంచి 11 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాబోయే 3 రోజులకు గాను 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాల్లో 6 నుంచి 10 డిగ్రీల లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. శేర్లింగంపల్లిలో అత్యల్పంగా 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శివారు ప్రాంతాల్లో వృక్షాలు అధికంగా ఉన్న చోట ఉదయం పూట పొగమంచు దట్టంగా అలుముకుంది. శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న అల్పపీడనం సోమవారం నాటికి పశ్చిమ వాయువ్యంగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానుంది అని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుంది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల తక్కువగా నమోదవుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకు లోయలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే జిల్లాలో అనేక ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే కొనసాగుతారా, మరోసారి ఆయనే సీఎంగా బాధ్యతలు చేపడతారా అంటే సంబంధిత వర్గాలు అవుననే అంటున్నాయి. ఇక ఈ నెల 19 లేదా 20న బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదేరనుంది అని చెబుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో బీహార్ మంత్రివర్గ ఫార్ములాను ఖరారు చేసినట్లు సమాచారం. నితీష్ నే సీఎంగా కొనసాగించాలని ఆ భేటీలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో సింహభాగం పదవులు బీజేపీకే దక్కనున్నట్లు తెలుస్తోంది. బీజేపీకి 10 నుంచి 16 మంత్రి పదవులు, జేడీయూకు 14, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ పార్టీకి, ఎల్జేపీకి 3, మరో 2 పార్టీకి చెరో 1 చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. బీహార్లో 18వ అసెంబ్లీ ఏర్పాటుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. ఇవాళ నితీష్ కుమార్ కేబినెట్ సమావేశం కానుంది. 17వ శాసనసభను రద్దు చేస్తూ తీర్మానం ఆమోదిస్తారు. అనంతరం నితీష్ తన రాజీనామాను గవర్నర్ కు సమర్పిస్తారు. కూటమి నేతలు సమావేశమై ఎన్డీఏ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారు. బుధవారం లేదా గురువారం సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది. ఇక ప్రధానమంత్రి మోదీ షెడ్యూల్ ను బట్టి ప్రమాణ స్వీకారం తేదీని ఖరారు చేయనున్నారు. నితీష్ 10వ బీహార్ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరు కానున్నారు. మరో రాజకీయ కుటుంబంలో కుటుంబ రాజకీయాల చిచ్చు బయటపడింది. మరో ఆడపడుచును పుట్టిల్లు పొమ్మంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ సోదరి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరి కవిత తరహాలోనే తాజాగా
బీహార్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె తేజస్వి యాదవ్ సోదరి రోహిణి ఆచార్య తమ కుటుంబం నుంచి బయటకు వచ్చారు. ఇక తేజస్వి యాదవ్ ఆయన సహాయకులు కలిసి తనను దారుణంగా అవమానించారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇకపై ఆ కుటుంబంతో ఆర్జేడీ పార్టీతో సంబంధాలు తెంచుకుంటున్నాను అని ప్రకటించారు. అంతేకాదు లాలూ మరో 3 కుమార్తెలు కూడా పాట్నాలోని లాలూ నివాసాన్ని వదిలేసి తమ కుటుంబాలతో ఢిల్లీ వెళ్లిపోయారు. ఇంటి ఆడపడుచులు ఆవేదనతో బయటకు వచ్చిన ఈ 3 కుటుంబ పార్టీలు కూడా దారుణ పరాజయాల పాలవడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ పరాజయం పాలైన మరుసటి రోజే ఆర్జేడీ పార్టీని లాలూ కుటుంబాన్ని వీడుతున్నట్టు రోహిణి ఆచార్య ప్రకటించారు. ఆదివారం ఆమె ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎక్స్లో సంచలన ఆరోపణలు చేశారు. సోదరుడు తేజస్వి యాదవ్ ఆయన సన్నిహితులు తనను మురికిదానివి అంటూ తీవ్రంగా తిట్టారని, చెప్పుతో కొట్టడానికి సిద్ధమయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ దారుణ ఓటమికి తేజస్వి యాదవ్ సన్నిహితులు, హర్యానాకు చెందిన ఎంపీ సంజయ్ యాదవ్, యూపీకి చెందిన రమీజ్ కారణమని ఆరోపించారు. ఇక తాను ఆత్మగౌరవం విషయంలో రాజీ పడలేదు అన్నారు. అందుకోసమే ఏడుస్తున్న తల్లిదండ్రులు, అక్కాచెళ్లను నిస్సహాయ స్థితిలో వీడి బయటకు వచ్చాను అని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్లో చర్చ మొదలైంది. 2027లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయంగా ఈ ఎన్నికలు ప్రతిపక్షాలకు అత్యంత కీలకంగా మారాయి. దీంతో బీహార్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి అనుసరించిన విధానాలను యూపీలో కూడా అనుసరిస్తే ఏ మేరకు విజయం దక్కుతుంది అన్నది సందేహంగా మారింది. మరీ ముఖ్యంగా 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో విపక్షాలు భారీగా లబ్ధి పొందాయి. అయితే ఇప్పుడు బీహార్ ఫలితం తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ తరహా విజయం ప్రజల ఆదరణ లభించేనా అన్నది కీలకంగా మారింది. ఇక బీహార్ ఫలితం యూపీ అధికార పార్టీ బీజేపీలో మరింత ఉత్సాహాన్ని నింపగా, అదే సమయంలో విపక్ష శిబిరంలో మాత్రం అనేక సందేహాలు, వ్యూహాత్మక నిర్ణయాలపై సమీక్ష, కూటమి నేతల్లో అనుమానాలను రాజేసింది. ప్రధాని మోదీ కాంగ్రెస్ పై చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీని ముస్లిం లీగ్ తో పోల్చడమే కాకుండా మావోయిస్టు పార్టీ అని సంబోధించారు. అంతేకాదు కాంగ్రెస్ ఇక చీలికలు పేలికలుగా మారుతుంది అన్నారు. ఈ వ్యాఖ్యలు కేవలం కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కాకుండా యూపీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ చాలా వ్యూహాత్మకంగా చేసిన వ్యాఖ్యలేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై యూపీలో తీవ్ర చర్చకు సాగుతోంది అని అంటారు. ఢిల్లీ పేలుళ్లు కేసులో దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇందులో భాగంగా వైట్ కాలర్ ఉగ్రవాదంపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. అయితే ఢిల్లీ పేలుడుతో పాటు వైట్ కాలర్ ఉగ్రవాదంతో సంబంధం ఉన్న 15 మందికి పైగా డాక్టర్లు ప్రస్తుతం ఆచూకీ లేకుండా పోయారని పోలీసు వర్గాలు తెలియజేశాయి. ఢిల్లీ, యూపీ, హర్యానా, కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న మరో 200 మంది వైద్యుల కదలికలపైన నిఘా ఉంచినట్లు వెల్లడించారు. మరోవైపు ఉగ్రవాద చర్యలకు కేంద్ర బిందువుగా మారిన అల్ ఫలా యూనివర్సిటీ ల్యాబ్లోనే అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థం తయారైందని, పాక్ ఉగ్రవాద నేత మసూద్ అజర్ సోదరి మార్గదర్శకత్వంలో లక్నో డాక్టర్ షాహిన్ సయీద్ ఈ కార్యక్రమాలకు సారథ్యం వహించింది అని తెలుస్తోంది. ఢిల్లీలో పేలుడికి కారణమైన I-20 కారును నడిపిన వ్యక్తిని డాక్టర్ ఉమర్ నబీగా గుర్తించిన పోలీసులు అతడితో సంబంధం ఉన్న 5 వైద్యులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ వైద్యులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో వారితో కలిసి చదువుకున్న పనిచేసిన వైద్యులపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ప్రియాంక శర్మ అనే వైద్యురాలిని పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు కేసులో అరెస్ట్ అయిన డాక్టర్ ఆదిల్ కు ప్రియాంక శర్మతో పరిచయం ఉంది. అనంతనాగ్ ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ ఉద్యోగి అయిన ఆదిల్ కాల్ డేటా ఆధారంగా పోలీసులు ప్రియాంక శర్మను ప్రశ్నించారు. ఆమె ఫోన్, మరో సిమ్ను సీజ్ చేశారు. ఎర్రకోట వద్ద పేలుడుకు గురైన I-20 కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ సహచరుడు అమీర్ రషీద్ అలీ అరెస్ట్ అయ్యాడు. పేలుడుకు గురైన I-20 కారు రషీద్ అలీ పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ పంపెరోకి చెందిన రషీద్ కారు కొనుగోలు విషయంలో నబీకి సహకరించేందుకు ఢిల్లీకి వచ్చాడని, ఎర్రకోట సమీపంలో అదే కారు పేలిందని అధికారులు తెలిపారు. ఇక డాక్టర్ ఉమర్ నబీ అక్రమ మార్గాల ద్వారా 20 లక్షల నగదు అందుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక ఇందుకు సంబంధించి పలువురు హవాలా డీలర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నబీ నగదు రూపంలో చెల్లింపులు పెద్ద ఎత్తున ఎరువులు కొనుగోలు చేసినట్లు గుర్తించామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 2 టెస్టుల సిరీస్ ను టీమిండియా అనూహ్య ఓటమితో ఆరంభించింది. ప్రత్యర్థి జట్టులు నాణ్యమైన స్పిన్నర్లు ఉంటే భారత బ్యాటర్ల తడబాటు ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడింది. 30 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ఇక 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో 93 పరుగులకే ఆల్అౌట్ అయింది.
జైస్వాల్ డకౌట్ అయ్యాడు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తప్ప మినహా మిగతా వారెవరూ రాణించలేదు. వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 31 పరుగులు చేయగా అక్షర్ పటేల్ 25 రన్స్ చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్ సైమన్ హార్మర్ 4 వికెట్లు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 159, భారత్ 189 పరుగులు చేశాయి. రెండో ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 153 రన్స్ కు ఆలౌట్ అయింది. ఇక మెడనొప్పితో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ కు రాకపోవడం భారత్ ను బాగా దెబ్బతీస్తుంది. 15 ఏళ్ల తర్వాత భారత్ లో దక్షిణాఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. రెండు ఇన్నింగ్స్ లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హార్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా